దైవజనుడైన ఎలీషా వద్దకు ఒక విధవరాలు వచ్చి, నీ సేవకుడు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇప్పుడు ఆయన దేవుని వద్దకు వెళ్ళిపోయాడు, నిద్రించి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు కాబట్టి అప్పుల వారు నా వద్దకు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు. అన్నప్పుడు ఆమె ఆ విధంగా అన్నప్పుడు ఈ యొక్క ఎలీషా ఏమంటాడంటే, నీ ఇంట్లో ఏముంది అనగా ఆమె ఒక చిన్న నూనె బుడ్డి ఉంది అని చెప్తుంది. ఆ నూనెను తీసుకొని దాంతో పాటు కొన్ని బయట ఏవైతే ఖాళీ పాత్రలు ఉంటాయో వాటిని తెచ్చుకోమని చెప్తాడు. తెచ్చుకోమని చెప్పినప్పుడు వారి ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని క్లోజ్ చేసుకొని, అప్పుడు వారి పిల్లలు ఇద్దరు ఉంటారు, వారు పక్కనకు వెళ్ళి వారందరిని అడిగి ఒక చిన్న ఖాళీ పాత్రలను తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వాటన్నిటినీ ఇక ఎలీషా ఏమంటాడంటే, వాటన్నిటిని మీరు ఆ నూనెతో నింపుడి అంటాడు. అక్కడ ఉన్న కొంచెం నూనెనే, కానీ ఎప్పుడైతే వారు ఆ నూనెను ఆ ఒక ఖాళీ పాత్రలో పోస్తుండగా ఆ నూనె అయిపోకుండా ఆ ఒక పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇంకా పాత్రలు తెచ్చుకోవడానికి పక్క ఇంట్లో వారు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఖాళీగా పాత్రలు లేవు. అంటే ఇక్కడ ఏలియా దైవజనుడు దేవునందు భయభక్తులు కలిగి ఉన్న ఆ ఒక సేవకుడిని ఘనపరిచి, ఆ సేవకుడు చేసిన ఆ ఒక సేవను చూసి దేవుడు ఆయనను ఆశీర్వదించి, ఈ యొక్క నూనెతో ఆ గిన్నెలన్నీ నిండిన తర్వాత వాటిని అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకో, మిగతావి నీ కుమారులు బతకడానికి కావాల్సింది మీరు సమృద్ధిగా ఉంచుకోండి అని ఎలీషా వారితో చెప్తాడు. అంటే ఇక్కడ దేవుడు ఆయనందు భయభక్తులు కలిగి ఉన్న వారితో ఆయన ఎప్పటికీ నీ అప్పులైనా సరే వాటన్నిటిని దేవుడు తీసేయగలడు. ఏ విధంగా అయితే ఈ యొక్క విధవరాలి జీవితంలో చేసిన కార్యము మీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటికీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి ఇలాంటి కార్యాలు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను పట్టుకుంటారో వారి జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.